ఈరోజు మనం ఈ వీడియోలో మీన రాశిలో జన్మించిన వాళ్ళకి సంబంధించి ఒక 5 నెలల పాటు గురువక్రం అనేది జరుగుతుంది. అయితే అందులో ఒక 2 నెలలు అతిచార గురువక్రం జరుగుతుంది. అయితే ఈ అతిచార గురువక్రం 2 నెలల పాటు ఎలా ఉంటుంది, ఆ ప్రభావం మీన రాశి వారి మీద ఎలా ఉంటుంది, అసలు గురువు నార్మల్గా ఉండడానికి వక్రంగా ఉండడానికి డిఫరెన్స్ ఏంటి, నార్మల్గా ఉన్న గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, వక్రంలో ఉన్న గురువు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు, అయితే ఎప్పుడు ప్రతి సంవత్సరం గురువు వక్రిస్తాడు. అయితే కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి గురువు వక్రించబోతున్నాడు అనమాట. ఖచ్చితంగా ఈ ప్రభావం అనేది మీన రాశి వారి మీద నెగిటివ్ ఎఫెక్ట్ అనేది చూపించబోతుంది. అయితే అందరికీ నెగిటివ్ ఎఫెక్టే చూపిస్తుందా, మీన రాశిలో జన్మించిన కొంతమందికి ఎందుకు పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, అది ఏంటి అనే విషయాలతో ఈ వీడియోని మేము ఎందుకు తీసుకొస్తున్నాం, స్కిప్ చేయకుండా చూడండి. ఎన్నో చోట్ల జాతకం చూయించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు, నా రాత మారదు, అప్పుల బాధలు కానీ, బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ, ఉద్యోగంలో సమస్యలు కానీ, పెళ్లి వల్ల, ప్రేమ వల్ల మోసపోవడం, దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం, ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా, ఆన్లైన్లో ఇలాంటివి ఒక 100 ఉన్నాయి, ఇదంతా ఫ్రాడ్, ఇలాంటివి ఏమీ కూడా జరగవు, మన కర్మను అనుభవించాల్సిందే, అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా, ఏది కలిసి వస్తుంది, నాకు మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరుతాయి, ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు. మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి, ప్రతికూల గ్రహాలేంటి, కాలసర్ప దోషం కానీ, లగ్న దోషం కానీ, శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది, ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం, మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి, ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడును. అది చదివిన ఒక 4 వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. ఇంకా చక్కటి డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును. దీనికోసం మీరు పైన కనిపిస్తున్న 9160803649 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు, మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు 2000 రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్ షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి 10 రోజులలోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడును. 4 వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న మీన రాశి వారు అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఈ వీడియోలో గురువు వక్రించబోతున్నాడు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 19/10/2025 నుంచి 10/3/2026 వరకు. అయితే ఈ వీడియోలో మనం కేవలం 19/10/2025 నుంచి 6/12/2025 వరకు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి వక్రిస్తున్నాడు. తర్వాత మీన రాశిలోకి వచ్చి మళ్ళీ వక్రిస్తాడు. అయితే కేవలం ఈ 2 నెలలు కర్కాటక రాశిలో ఉచ్చ స్థితిలో ఉండి గురువు వక్రించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం. అసలు ఒక వ్యక్తి జీవితంలో గురువు పాత్ర ఏంటి అంటే, గురువు మన జీవితంలో ఒక వ్యక్తి జీవితం కనుక చక్కగా కాన్వెంట్లో జాయిన్ అయ్యి చదువుకోవడం, తర్వాత స్కూల్కి వెళ్ళడం, స్కూల్ తర్వాత నుంచి కాలేజీకి వెళ్ళడం, కాలేజీ లైఫ్ బాగా ఎంజాయ్ చేయడం, తర్వాత జాబ్ తెచ్చుకోవడం, చక్కగా జాబ్ వచ్చేయడం, ఆ జాబ్ తర్వాత పిల్లలు సకాలంలో కలగడం, తల్లిదండ్రుల ఆరోగ్యాలు వీళ్ళ ఆరోగ్యాలు బాగుండడం, ఒక రిటైర్మెంట్ స్టేజ్ వచ్చేసరికి నా లైఫ్లో అంతా హ్యాపీగానే జరిగింది, చాలా చక్కగా ఉంది, అంటే మధ్యలో ఏదైనా దెబ్బలు వచ్చినా వాటిలన్నింటికి నేను ఎఫెక్ట్ అవ్వలేదు, అంతా బాగా జరిగిపోయింది అని చెప్పాడంటే ఆ వ్యక్తికి గురుబలం ఉన్నట్టు అర్థం. అలా కాకుండా ఒక వ్యక్తి చిన్నప్పటి నుంచి చదువుకుంటాకెళ్తే తండ్రి పరిస్థితులు ఒకసారిగా తలకిందులు అవ్వడం, చదువు మానేసి హోటల్లో పనిచేయడం, లేకపోతే బయట తిరగడం, రకరకాలుగా తయారవడం, తర్వాత చిన్నప్పుడు తల్లిదండ్రులు కోల్పోవడం, సరైన ఉద్యోగం రాకపోవడం, ఏదో పని చేసుకోవడం, మ్యారేజ్ కూడా ఇష్టమైన వాళ్ళని చేసుకోలేకపోవడం, లవ్ ఫెయిల్యూర్ అయిపోవడం, ఆ ఇష్టమైన చేసుకున్న వాళ్ళతో కూడా తగాదాలు, డైవర్స్, అంటే అస్తవ్యస్తమైన జీవితం, చివరికి మధ్యలో ఏ రకంగానూ హ్యాపీనెస్ లేని లైఫ్ జీవితం చివరకు వచ్చేయడం. ఇది గురుబలం లేకపోవడం. గురుబలం ఉన్న వ్యక్తి, గురుబలం లేని వ్యక్తికి డిఫరెన్స్ ఇదనమాట. అయితే ఇప్పుడు మనం అదంతా కాదు కదా, ఈ వక్రించినప్పుడు ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా మనం ఇప్పుడు చెప్పిన పరిస్థితులు అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 2 నెలలు కూడా మీ రాశ్యాధిపతి అయిన గురువు వక్రించడం వలన మీన రాశి వారికి కొంతవరకు ఇబ్బందులు వస్తున్నాయి. ఎప్పుడైనా సరే ఉచ్చ స్థితిలోని వక్రించినప్పుడు చాలా ఇబ్బందిగానే ఉంటుంది.
ఈ వక్రించిన స్థానంతో పాటు గురువు చూసే స్థానాలు 9, గురువుకి 5, 7, 9 దృష్టిలు ఉంటాయి అనమాట. గురువు చూసే స్థానాలు 9, 11, 1 ఈ స్థానాల మీద కూడా ఈ ఎఫెక్ట్ అనేది పడబోతుంది. ఖచ్చితంగా మీన రాశిలో జన్మించిన వాళ్ళందరూ కూడా ఈ గురువు వక్రం వల్ల భయపడాలంటే కాదు. ఎవరికైతే గురుబలంతో బతుకుతారనమాట చాలా వరకు, ఎలాంటి పరిస్థితులు వచ్చినా సరే వాళ్ళు ఎక్కడ కూర్చున్నా పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, కుర్చీలో కూర్చుంటారు, ఎండలో మాత్రం నిలబడ్డు, డబ్బులున్నా లేకపోయినా కంఫర్ట్గా ఉంటారనమాట. ఇంట్లో వాళ్ళందరూ కూడా కష్టపడి ఇతను మాత్రం గారంగా చూసుకుంటారనమాట. వాళ్ళు కూలి పని చేయనివ్వండి, వేరే పనులు చేయనివ్వండి, లేకపోతే ఉన్నవాళ్ళు కానివ్వండి, వీళ్ళు నలగరనమాట. ఆ జర్నీలో ఏంటంటే ఎంత డబ్బున్నా డబ్బు లేకపోయినా వీళ్ళు మాత్రం నలగరనమాట. వీళ్ళు మాత్రం సుఖంగా ఉంటారు, వీళ్ళ హెల్త్ బాగుంటుంది, ఏదైనా వీళ్ళకి టైం అందుతుంది అనమాట. ఇది గురుబలం ఉన్న వ్యక్తికి అనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే అవన్నీ తలకిందులు అవుతాయి. అంటే ఏంటంటే ఒక్కసారిగా అనుకోని హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు, అనుకోని బాధ్యతలు రావచ్చు, అనుకోని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది ఈ గురువు వక్రించినప్పుడు జరిగేదన్నమాట. అయితే ప్రత్యేకించి మీన రాశి వారికి ఈ గురువు వక్ర ప్రభావం ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం. పంచమ స్థానంలో గురువు వక్రించడం వలన మీన రాశిలో జన్మించిన వాళ్ళు ఈ 2 నెలలు కూడా షేర్ మార్కెట్ కానీ ఏదైనా రియల్ ఎస్టేట్ రంగంలోని పెద్ద పెద్ద పెట్టుబడులు అస్సలు పెట్టొద్దు. అలాగే పిల్లల విషయంలో కూడా, పిల్లలు కొంతమంది చూడండి ఫోన్లో డబ్బులు గేమ్స్ ఆడుతూ పోగొట్టేశారనడం, లేకపోతే ఏదో ఒకటి అనమాట వాళ్ళ చదువులు, లేకపోతే మీన రాశి వాళ్ళు మీరు చదువుకుంటున్న ఈ 2 నెలల చదువు అంతా కూడా పాడైపోద్ది. వేరే వ్యావిగేషన్లు వెళ్ళిపోవడం, అసలు మీకు ఏం చేస్తున్నారో ఏం చేయట్లేదు మీకే అర్థం కాదు, అంత చిరాగ్గా ఉంటుంది. ఇంకెవరైనా ప్రేమ ఇలాంటి వాటిలో ఉంటే ఖచ్చితంగా మీకు ఎదుటి వ్యక్తి మీరు ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళతో విపరీతమైన డిస్టర్బెన్స్లు అనమాట, గొడవలు. ఈ టైంలో కొంతమందికి బ్రేకప్ అవ్వడం, వాటిల్లో నలిగిపోవడం, తగాదాలు పడడం ఇలాంటివి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. ప్రేమించే వాళ్ళే కాదు, ఎవరైతే భార్యాభర్తలు ఉంటారు కదా, మంచి రొమాంటిక్ లైఫ్ హ్యాపీగా ఉండడం, ఇలాంటి వాళ్ళ మధ్య కూడా తగాదాలు రావడం, గొడవలు పడడం ఇదంతా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా సరే గ్రహాలన్నీ ఎలా ఉన్నా సరే గురువు బాగున్నప్పుడు ఏమవుతుందంటే ఆ గ్రహాలు ఇచ్చే ఎఫెక్ట్ అనేది తగ్గే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే లోకానికి శుభకారకుడైన గురువు వక్రించినప్పుడు దైవబలం అనేది మనుషుల మీద ఉండదన్నమాట. దానివల్ల ఈ రాహు, శని, ఈ నరదిష్టులు, ఈ దిష్టులు, ఆ దిష్టులన్నీ ప్రభావం అంతా కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు చూడనంత నరకం అనేది ఈ టైంలో చూసే అవకాశం ఉంటుంది. ఎవరైతే గురుబలం బాగా ఉంది జాతకంలో అనుకుంటారో వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బంది అనమాట. ముఖ్యంగా అత్యంత దురదృష్టమైన షుగర్ వ్యాధి అంటారు కదా, షుగర్ వ్యాధి వస్తే మన లైఫ్ తలకిందులైపోద్దని, ఆ షుగర్ అనేది ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఆ షుగర్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఎక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. దీంతోపాటు 9వ స్థానాన్ని చూడడం వలన లక్ అనమాట. ఏ విషయంలోనూ కూడా లక్ అనేది కనిపించదు. ముఖ్యంగా ఎవరికైతే మనం ఎప్పుడు చెప్పుకుంటాం రాహులో రాహు, ఏ దశలో అయినా సరే రాహు అంతర్దశ జరిగినా, రాహు మహర్దశ జరిగినా మనం డేంజరస్ దశలు అంటాం కదా, రాహులో రాహు, గురువులో శని, శనిలో గురువు, శుక్రుల్లో రాహు, రాహులో శుక్రుడు, అలాగే రాహులో కేతువు, కేతువులో రాహువు, శుక్రుడిలో శని, శనిలో శుక్రుడు, ఈ దశలు అంతర్దశలు జరిగే వాళ్ళకి మాత్రం ఈ ఇబ్బంది అనేది విపరీతంగా ఉంటుంది. ఖచ్చితంగా జాతక చక్రంలో ఈ దశలో అంతర్దశలు జరిగితే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఆల్రెడీ మనకి ఇంకా ఉప్పు నిప్పులా ఉంటుంది భార్యాభర్తల మధ్య కానీ, తల్లిదండ్రుల మధ్య కానీ, లేకపోతే హెల్త్ చాలా ఇబ్బందిగా ఉంటుంది. వీళ్ళందరూ కూడా అలర్ట్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా అవి ఇంకా ఈ ఇబ్బంది ఎక్కువ తెచ్చే అవకాశం ఉంటుంది. ఈ టైంలో చాలా వరకు మతం మారిపోతూ ఉంటారు. ఈ కర్మేంట్రా బాబు, మనం ఏదో మతం మారితే అద్భుతం జరిగిద్ది అనుకుంటారు కదా, ఈ టైంలోనే ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే చదువుకు సంబంధించి ఏ రకంగా ఈ చదువు మానేద్దాం, ఈ చదువు నుంచి బయటకు వచ్చేద్దాం, ఏదో తల్లిదండ్రుల కోసమో లేకపోతే వేరే వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం చేసే చదువుకునే వాళ్ళందరూ కూడా ఈ టైంలో తేలిపోతారు. నా వల్ల కాదు, ఇక నేను పాస్ అవ్వను, నేను చదవనని మీ పిల్లలు కానీ లేకపోతే మీన రాశిలో జన్మించిన వాళ్ళు కానీ ఎక్కువగా చెప్పే అవకాశం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఎక్కువగా 9వ స్థానం అనేది ఫాదర్తో రిలేషన్స్, ఫాదర్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. గుడ్ కర్మ చేసిన వాళ్ళకి అంటే ఎప్పుడు కూడా మనం మంచి కర్మ చేసుకుంటూ ఉన్న వాళ్ళకి ఏమన్నా కొంత బాగుండొచ్చు, కానీ ఆ కర్మకు సంబంధించిన ఫలితాలు అనేవి ఇప్పుడు చూసే అవకాశం ఉంటుంది. గతంలో చేసిన తప్పులు, వాటికి సంబంధించిన విషయాలకు సంబంధించి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక 9వ స్థానంతో పాటు 11వ స్థానాన్ని చూస్తున్నాడు. 11వ స్థానం ఏంటంటే మనం ఏం చేస్తాము అంటే హార్డ్ వర్క్ చేస్తామా,
స్మార్ట్ వర్క్ చేస్తామా, దొంగతనాలు చేస్తామా, లేకపోతే కష్టపడి సంపాదిస్తామా, ఇదంతా పక్కన పెడితే వాటి నుంచి అంటే ఆ వచ్చిన డబ్బు నుంచి మనం ఎంత సంతోషంగా, ఇప్పుడు కొంతమంది ఉంటారు ₹1,00,000 సంపాదిస్తారు, అన్ని ఈఎంఐలు కట్టేస్తారు, ఇంట్లో కటకటలాడడం, వీటికి సంబంధించిన స్థానం ఈ 11వ స్థానం అనమాట. ఖచ్చితంగా వచ్చిన డబ్బు మీరు ఎలా సంపాదించిన డబ్బు అయినా సరే మీకు ఏం ఉపయోగపడదు. దేనికో దాన్ని కట్టడం, హాస్పిటల్కి వీటికి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది. మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పటి వరకు కామ్గా ఉన్న ఈ 2 నెలలు బాగా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. స్ట్రగుల్స్, మన హోప్స్ కానీ మన డిజైర్స్ కానీ ఏవి కూడా మనకు నచ్చినట్టుగా ఉండకపోవడం అనేది మీన రాశి వారు చూసే అవకాశం ఉంటుంది. ఇక రాశిని చూడడం వలన మెంటల్ పీస్ అనేది ఉండదు. కిటికీల ప్రాబ్లమ్స్కి మన చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అందరూ కాకపోయినా ఎవరికైతే రాహు మహాదశ జరుగుతుందో, ఎవరికైతే రాహు అంతర్దశ జరుగుతుందో, మనం చెప్పిన దశ జరుగుతుందో, గురు మహాదశ జరుగుతూ గురువు సరిగ్గా లేని వాళ్ళందరికీ కూడా ఈ ఎఫెక్ట్ ఉంటుంది. నేను భయపెట్టట్లేదు. ఖచ్చితంగా ఈ 2 నెలలు కూడా ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఉండాలి. లేచిన కాడి నుంచి పడుకునే వరకు ఏదో ఒక టైంలో ఒక అరగంట అయినా సరే గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుతూ ఉండాలి. అప్పుడే ఈ ప్రభావం అనేది తగ్గే అవకాశం ఉంటుంది. మీకు ఇప్పుడు 6వ తారీఖు క్షమించాలి, అక్టోబర్ 19 నుంచి అంటున్నాను కదా, 10వ తారీఖు నుంచి ఎఫెక్ట్ మొదలవుతుంది. మనకు కొంచెం నెగిటివ్గా ఉంటుంది, ఇబ్బందిగా ఉంటుందంటే మాత్రం రెమెడీ స్టార్ట్ చేయాలి. అయితే ఈ ప్రభావం అనేది ఎవరి మీద ఉండదు. మీన రాశిలో జన్మించిన మాత్రం వారిలో అందరి మీద ఉండదు. ఎవరికైతే పుట్టినప్పుడు గురువు వక్రం ఉంటుందో వాళ్ళ మీద కొంతవరకు తక్కువే ఉంటుంది, ఖచ్చితంగా తక్కువే ఉంటుంది. వాళ్ళకి ఎలా ఉంటుందంటే పరిస్థితి, మీ జాతకంలో గురువు వక్రించి ఉంటే కొంచెం వాళ్ళు ఎప్పుడు కూడా ఇక్కడ కూర్చుంటారు, కానీ మా ఆవిడ ఏం చేస్తుందో, మా పిల్లలు ఏం చేస్తుందో, నా ఆఫీస్లో వర్క్ జరుగుతుందో లేదో, నా షేర్ మార్కెట్ మునిగిపోతుందో ఉంటుందో, లేకపోతే నేను ప్రేమించిన వ్యక్తి ఇంకో వాళ్ళు, ఇలా రకరకాలన్నమాట. ఇలాంటి ఈ స్ట్రెస్ అనేది తగ్గుతుంది. వాళ్ళకి మాత్రం కొంత ప్రశాంతంగా ఉంటుంది. కొంచెం థింగ్స్ అన్నీ కూడా వాళ్ళకి సాఫ్ట్గా మూవ్ అవుతాయి అనమాట. వక్రించిన గురువు జాతకంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టైం బాగుంటుంది, ఎందుకంటే మిగతా టైంలో వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. ఇక రెమెడీస్ విషయానికి వచ్చేసరికి ఇందాక చెప్పినట్టుగా ఖచ్చితంగా ఈ 2 నెలల కాలంలో గురువుకు సంబంధించిన ధ్యాన శ్లోకం చదువుకోవడంతో పాటు ఒక పిటికెడు పంచదార ఎక్కడైనా చీమలు వేయడం, గురువారం కూడా 1/4 కిలో శనగలు చేసి తల చుట్టూ 3 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ తిప్పి వాటర్లో వేసేయడం, ఇలాంటి వాటితో పాటు గురువుకు సంబంధించిన దానాలు మీ పంతులు గారు ఏమైనా ఉంటే వాళ్ళకి చేసుకోవడం చాలా చాలా మంచిది.